ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. హల్లెలూయా. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, అనే వెలుగై నాకు మార్గమయ్యాడు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, అలా కరుణతో నన్ను నడిపిస్తారు. శక్తి ఇస్తారు, నాకు సౌఖ్యం ఇస్తున్నారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను వెంబడించామని యేసు పిలిచారు, తనే వెలుగై నాకు మార్గమయ్యారు. నన్ను వెంబడించామని యేసు పిలిచారు, తనే వెలుగై నాకు మార్గమయ్యారు. శక్తినిచ్చి పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. ప్రాముఖ్యమైన కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి జీవము గల దేవుని సన్నిధిలో మనలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకతలన్నీ దేవుడు తొలగించినట్లుగా ప్రభు సన్నిధిలో దేవునికి ఆయాసకరమైనవి ఏమైనా మనలో ఉంటే వాటన్నిటిని దేవుడు తొలగించినట్లు ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు పాపుల మనవిని ఆలకించుడు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో జీసస్ స్తోత్రం. ప్రైజ్. అందరం ప్రార్థన చేద్దాం. మనలో దేవునికి ఆయాసకరమైన కార్యాలు ఏమైనా ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వరితలుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభు సన్నిధిలో అందరం మన దోషములు, మన పాపములు కల్వరి శిలువలో మన కొరకు కార్చిన విలువైనటువంటి ఆయన రక్తాన్ని, పరిశుద్ధపరిచే ఆయన రక్తం, విమోచించేటువంటి ఆయన రక్తం, అందరూ నోరు తెరిచి ప్రతి పాపాన్ని ఒప్పుకుందాం, పరిశుద్ధపరచమని అడుగుదాం. ప్రభు రాకడకు సమీపంగా ఉన్న దినాల్లో యెహోవా నా ఆశ్చర్యదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటల్లో నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునట్లుగా
ప్రభా కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయాలి. అందరూ నీ రక్తము ద్వారా ప్రతి పాపాన్ని కడుగయ్యా పరిశుద్ధపరచేయాలి. అందరూ అడుగుదాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు, స్తోత్రాలు. కృపలో ఐశ్వర్యవంతుడైన దేవుడు నీవు కనుక నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్ ఆల్మైటీ. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కృపతో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఆ ప్రతి పాపాన్ని కడుగు నాయన, పరిశుద్ధపరచు నాయన. చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా ఏ పాపములు మేము పడిపోకుండా ప్రభు మీ శిలువ రక్తము చేత ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకున్నాను ఆయన, నీకు స్తోత్రాలు. అమూల్యమైన మీ రక్తముతో ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచుకున్న ఆయన, పరిశుద్ధపరిచే దేవుడు నీ ఒక్కడవే కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అందరం అడుగుదాం, నోరు తెరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అడగండి, నోరు తెరిచి. ప్రతి పాపాన్ని కడుగయ్యని అడగండి, పరిశుద్ధపరిచయ్యని అడగండి. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్ స్తోత్రార్హుడవు, పూజార్హుడవు, పరిశుద్ధ దేవుడవు నీవు గనక నీకు స్తోత్రములయ్యా. ప్రతి పాపాన్ని కడుగయ్యా, పరిశుద్ధపరచయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఉదయకాల సమయంలో నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ ఉపవాస ప్రార్థనలోనైనా మా ప్రతి దోషము, మా ప్రతి పాపములనైనా మీ శిలువ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి ప్రభువా. నీకు స్తోత్రాలు. నోటి ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా ఏ పాపములో మేము పడిపోకుండా ప్రభువా మీ శిలువ రక్తం చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. నీవే నమ్మదగిన దేవుడవు గనక, నీవే ఆశ్చర్యకరుడవు గనక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా పాపములని, మా దోషములను మరుపని సముద్రములు పడవేసి ప్రభా నీ కృపలో నాయన అగాధములో పడవేసిన దేవుడవు గనక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా, దోషులుగా, నిరపరాధులుగా తీర్చిన గొప్ప దేవుడవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ప్రతిదిన మా దోషంలో నీ సందులో ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని ఇది నాన్న ప్రభు అనేక అంశాల కొరకు ఇప్పుడు ప్రార్థిస్తూ ఉంటుండగా మా ప్రతి ప్రార్థనలు ఆలకించి ప్రార్థనలకు జవాబిచ్చి నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా, 10,000లో అతి సుందరుడా, 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా, అత్యధికముగా నీ కృప చూపి ఆత్మల రక్షణకై నన్ను ఏర్పరచి, అత్యధికముగా నీ కృప చూపి ఆత్మల రక్షణకై నన్ను ఏర్పరచి
నిత్యము నాకు జయమిచ్చినావే, నిత్యము నాకు జయమిచ్చినావే. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా. 10,000లో అతి సుందరుడా, 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా. పరిశుద్ధుడా నా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా, అమృతమయమైన నీ వాక్కులను అలుపెరుగకనే ప్రకటించుటకు. అమృతమయమైన నీ వాక్కులను అలుపెరుగకనే ప్రకటించుటకు. అభిషేకముతో నన్ను సిద్ధపరచి, అభిషేకముతో నన్ను సిద్ధపరచి, ఆత్మానుసారముగా నడిపించినావే, ఆత్మానుసారముగా నడిపించినావే. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా. 10,000లో అతి సుందరుడా, 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా. పరిశుద్ధుడా నా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా, అమరత్వమునకు అధిపతి నీవే. నివేళలయందు స్తుతి పాత్రుడవే, అధిపతి నీవే. నివేళలయందు స్తుతి పాత్రుడవే, ఆదియు నీవే, అంతము కదా. ఆదియు నీవే, అంతము నీవే. అపజయమెరుగని జయశీలుడవే, అపజయమెరుగని జయశీలుడవే. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి సింహాసనముపై ఆసీనుడా. 10,000లో ఆడాలి, 10,000లో అతి సుందరుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా నా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి కుటుంబం రక్షించబడాలి, ప్రతి కుటుంబాలు మార్పు చెందాలి, పురుషులు మార్పు చెందాలి, స్త్రీలు మార్పు చెందాలి, బిడ్డలు, చిన్న బిడ్డలు, యవనస్తులు అందరూ మార్పు చెందినట్లుగా నోరు తెరిచి ప్రార్థన చేయండి. కళ్ళు మూసి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Jesus, hallelujah. చలేదయ్యా ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము ఊహించలేనయ్యా ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని తోలి రాలిపోయే బ్రతుకు ఇంత మలుపు తిరిగేనని తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని తోలి రాలిపోయే బ్రతుకు ఇంత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటు ఇచ్చావు పలకరించు వారెవరు నాదరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటు ఇచ్చావు పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు కంటి పాపలా చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు చంకనెత్తుకుంటావు ఊహించలేదయ్యా ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము ఊహించలేదయ్యా ఈ జీవితం వర్ణించలేనయ్యా నీ భాగ్యము అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలచి నీ దివ్య రక్తముతో నిలువెల్ల కడిగావు అగ్నిబిలము కై పరుగెత్తే నాడుగులనే గమనించి ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను
అందరిల్లిన గగనం గతి తప్పిన తారలన్నీ రాలిపోయిన నా మంచి కాపరివయ్యా పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను పోదండివే నా యేసయ్యా పోదండివే యేసయ్యా నా మెస్సయ్యా నీవే నా మంచి కాపరివయ్యా యేసయ్యా నా మెస్సయ్యా నీవే నా మంచి కాపరివయ్యా యేసయ్యా కాపరివయ్యా నీవే నా మంచి కాపరివయ్యా స్తోత్రం 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 యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి మహాగణుడా నీకు స్తోత్రములు తండ్రి మహారాజా నీకు స్తోత్రములు నాయనా స్తోత్రములు తండ్రి యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి హల్లెలూయా స్తోత్రం 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 జీవములమా యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రములు నాయనా ఆదరణకర్తవైన మా యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి మహాఘనుడా నీకు స్తోత్రములు నాయనా మా యేసు రాజా నీకు స్తోత్రములు తండ్రి స్తోత్రములు నాయనా హల్లెలూయా స్తోత్రం 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 మరికొంచెం యేసయ్యా 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 నీకు స్తోత్రములు తండ్రి మహోన్నతుడా నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి మహాఘనుడా నీకు స్తోత్రములు తండ్రి యేసు రాజా నీకు స్తోత్రములు నాయనా స్తోత్రములు తండ్రి హల్లెలూయా స్తోత్రం 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 మా మధ్య సంచరించువాడా నీకు స్తోత్రములు తండ్రి అయినా నైనా నీకు స్తోత్రములు స్తోత్రములు నాయనా ఆనాడు నా ప్రభువా మేడగది వీధులకు కుమ్మరించి ఉన్నావు ఈ మందిరముపై కూడా తండ్రి నీవు మా మధ్య కుమ్మరిస్తున్నావని యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 యేసు రాజా నీకు స్తోత్రములు నాయనా స్తోత్రములు నాయనా హల్లెలూయా స్తోత్రం 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 ఆత్మలు నెమ్మది కలిగే వరకు ఏ తెగులు
బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించుదుము జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే. నా అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు చెల్లించెదను జీవితాంతము. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గట్టిగా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఈ పగటి కాల సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని మీ ముందుంచాలని ప్రభు ప్రేమలో ప్రేరేపించబడ్డాను. ఈ పగటి కాల సమయంలో మన అంశం ఏంటంటే నపుంసకులు అనండి. నపుంసకులు, వీళ్ళని ఇంగ్లీష్లో ట్రాన్స్జెండర్స్ అంటారు, తెలుగులో నపుంసకులు అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ నపుంసకులను గురించి బైబిల్లో వ్రాయబడింది. సంఘములో, సమాజాలలో వీళ్ళని చూస్తే ఆటోమేటిక్గా నవ్వుతుంది కదా. ఆటోమేటిక్గా నపుంసకులు అంటే తెలుసా? ఎందుకు చూస్తున్నారు? ఎంత చిత్రంగా చూస్తాను. నపుంసకులు అంటే తెలుసమ్మా? తెలుగులో చెప్పొద్దులే, నేను ఆల్రెడీ సాంస్క్రిట్లో చెప్పాను. సంస్కృతంలో నీకు తెలియజెప్పాను నపుంసకులు అని. తెలుగులో మీరు మాట్లాడొద్దు, ఆవేశపడిపోయి నాకు చెప్పొద్దు. ఆమె గట్టిగా చెప్పాలా? నిద్రపోయాలు గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే మీరు వెళ్ళలేరు. నిద్రపోయాలు చెప్పండి. నేను చెప్పండి ఎవరిని? మరి మీరు చెప్పిన వాళ్ళు ఎవరు? వినరు, ఉండరు. ఇక్కడ చిన్న కాడి నుంచి ఇంటికాడ ఆలోచన, సారి మీద ఆలోచన. ఎడు పోయిందో, ఎడు చూస్తుండో, ఎడు తిరుగుతుండో.
అంత బాధ ఉన్నప్పుడు తెలిసి రావచ్చు ఈడకి, ఎటు చూస్తున్నా తెలిసిపోయేది ఈడ. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే రమ్మంట రావట్లేదండి అంటారా? సరే జాగ్రత్తగా ఇక్కడే ఉండి మో చూడు నాకు అడుగుతున్నది అటు నుంచి వచ్చిన దేశం నుంచి వచ్చిన పాపం ప్రయాసపడి ప్రార్థన కోసం వచ్చినావు దేనికోసం వచ్చినావు అది లేదు, కానీ మొత్తం మీద ప్రార్థన ఉందని వచ్చావు, వచ్చిందని వాక్యం విను. దేవునికి స్తోత్రం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నపుంసకులకు పరలోకం ఉన్నదా లేదా? నపుంసకులకి పరలోకం మనకు ఎందుకంటే వాళ్ళకి ఉంటే బైబిల్లో రాశాడు కాబట్టి తెలుసుకో, ఓకేనా? పరిశుద్ధ గ్రంథంలో గనక వారి గురించి రాయబడకపోతే మనం పట్టించుకునేవాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళ గురించి రాశాడు కాబట్టి మనం తప్పనిసరిగా పట్టించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మత్తయి సువార్తలో 19వ అధ్యాయములో సాక్షాత్తు ఈ మాట చెప్తుంది ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇంటికి చెప్పడం ఒకటండి, యేసయ్య అనే మాట రాగానే సత్యనారాయణ వాళ్ళు వెళ్తాడు, మీరు రావట్లా. దేవునికి స్తోత్రం. యేసయ్య అనే మాట పదం వినపడగానే సచ్చినోడు కూడా గొంతులేసాడంట. 6వ మాసంలో కదలిక లేనోడట. యేసు అనే మాట అనగానే మృత స్థితిలో ఉన్నటువంటి శిశువు అంట గంతులేక ప్రారంభించిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు అనే మాటలో అంత పవర్ ఉంది. ఈ కాడ ఆ పవర్ రావట్లా. ఆమేన్. ఐసీలో ఉంటారే, ఇంకాసేపట్లో పోతున్నాను, మూతికి దిగాను పోతున్నాయా, అందుకని మూతికి అది పెట్టామన్నా. ఆమె ఇంకాసేపట్లో ముద్ద పెట్టకపోతే పోయేటట్టున్నట్టుగా 4 అయితే నేను నుంచి కదిలేదు. 11 అయితే 3ంటికి అయిపోయేది. మీరు 11ంటికి రాలేదుగా. మనం ఏనాడు వచ్చినాం సమయానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి 4 దాటితేనే ముద్ద బయటికి పోవడం. 4 దాటకపోతే మాత్రం పొరపాటును కూడా ఏం ఉండదు. బిస్కెట్లు కూడా ఎవరు తేవాల, నీళ్ళతోనే సరిపెట్టు. తెత్తేటండి బిస్కెట్లు కానీ డబ్బులు అయిపోవు. ఎవరో తేవాలి, మనం తినాలి. ఎవరో తేవాలా, మనం తాగాల. చూడు మొహాలు ఎట్టుండే. దేవునికి స్తోత్రం కలుగునుగా. తేటం చేత కదా అంటేనేమో కోపాలు రోషాలు గుడెగ్గొట్టాలి, పక్క పార్టీలోకి వెళ్ళిపోవటాలు. రాజకీయ నాయకులకు మనకి ఏమైనా తేడా ఉందా? ప్రైజ్ ది లార్డ్. మంత్రి పదవి ఇస్తే ఉంటా పార్టీలో, లేకపోతే వెళ్ళిపోతా పక్క పార్టీ జంపు అన్నట్టుగా. ప్రైజ్ ది లార్డ్. ఏమో 200 పెట్టి బిస్కెట్లు తాగొచ్చుగా, అయిపోవు డబ్బులు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ 3 రకాలైనటువంటి నపుంసకుల గురించి చెప్పాడు. ఎన్ని రకాలు? 3 రకాలు. మన దగ్గర కూడా ఒక ఆయన ఒక రకం ఉండాలి, విడిపోయింది మరి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని వాడు అనకూడదంట, ఆమె అనాలి. వాడంటే ఊరుకో, ఆమె మేడం అనాలి. మేడం అనాలి మమ్మల్ని. దేవునికి స్తోత్రం. వాడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ వాక్యములో 12వ వచనములో ఒక వ్యక్తులేమో తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టారంట. పుట్టకే వాడి చిన్నప్పటి నుంచే వాడి స్టైల్, వాడి మాటలు, వాడి వ్యవహారం అంతా తేడా ఉంటుంది. ఏంది తేడా గాడిలా ఉన్నాడే అంటారు కదా. ఒక వేషమో తల్లి గర్భములోనే నపుంసకులు వీళ్ళు. గట్టిగా 2 చేతులు పైకెత్తి. 2వ టైప్ ఎవరంటే మనుషుల వలన నపుంసకులుగా చేయబడ్డారంట. ఆపరేషన్ చేసి మార్పిడి జరిగేటువంటి కార్యక్రమం ఇది. సెకండ్ బ్యాచ్. గట్టి చెప్పండి. 2 చేతులు పైకెత్తి. పరలోక రాజ్యము కొరకు తమను తామే నపుంసకులుగా చేసుకున్నారు. అదొక బ్యాచ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ 3 రకాల
నపుంసకులలో ఆమె ఎవరు ఎలాగా ఉన్నా ఈ 3 గుంపును కలిపి కూడా ట్రాన్స్జెండర్స్ అంటారు. ప్రైజ్ ది లార్డ్. 3 గుంపుల్ని అనకూడదు మనం ట్రాన్స్జెండర్స్ అని. ఈ లాస్ట్ జనాంగం ఉన్నారు చూసారా, పరలోక రాజ్యము కొరకు. వీళ్ళని మనం నపుంసకులు అనకూడదు, అంటే శాపం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ 2 బ్యాచ్ చూసారా, ఫస్ట్ కాడ నుంచి తల్లి గర్భములో నుండి వచ్చిన నపుంసకులు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడ్డవారు, వీళ్ళు నపుంసకులు. ప్రైజ్ ది లార్డ్. కానీ పరలోక రాజ్యము కొరకు తమను తామే నపుంసకులుగా చేయబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నపుంసకులకి పరలోక రాజ్యము ఉంటుందా ఉండదా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణలో, వాక్యపు వెలుగులో ఈ పగటికాల సమయంలో ధ్యానం చేద్దాం. ఆమేన్. గట్టిగా. తల్లి గర్భము నుండి పుట్టిన నపుంసకులు. ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథములోనికి రండి. ఒక ఆయన మనకి ఇక్కడ కనపడతాడు. వాక్యం వినకుండా అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26వ వాక్యము నుండి చదువుదాం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఫిలిప్పు గొప్ప దైవజనుడు, దేవుని ద్వారా అద్భుతాలు మహత్కార్యాలు సూచకులు జరిగించినటువంటి గొప్ప సేవకుడు. హల్లెలూయా. అపోస్తుల ద్వారా పంపబడినటువంటి వాడు ఫిలిప్పు. దేవుని ఆత్మ చేత నింపబడినవాడు. గట్టిగా చెప్పండి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? మీరెవరో కూడా గోడలకు ఆనుకోమాకండి. ఆనుకుంటే పూనుకుంటుంది, ఆనుకుంటే పూనుకుంటుంది. పూనిందయ్యా అంటారే, ఎవరు పూనింది? దేవునికి స్తోత్రం. కాబట్టి పోనటాలు పోనకాలు ఏడు ఉండవు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆనుకుంటే చెప్పండి, ఆనుకుంటే పూనుకుంటుంది. కాబట్టి ఆనుకోమాకండి. గట్టిగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇప్పుడు నపుంసకుడు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడంట. గట్టిగా. ఆరాధనకు వచ్చినట్టుగా పరలోకం ఉండదా? ఒక వాక్యాన్ని పట్టుకొని వీళ్ళు శపించబడ్డారు, వీళ్ళు అట్టాంటోళ్ళు ఇట్టాంటోళ్ళు, వీళ్ళకి పరలోకం లేదని తీర్పు తీర్చడానికి ఎవడు అసలు? మీరు అట్టాంటి వాళ్ళు రా, మీకు పరలోకం లేదు అంటానికి మనం ఎవరమండి? ఎవరైనా తీర్పు తీర్చువాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నపుంసకులకు పరలోక రాజ్యము ఆమేన్ ఉంటుందనే కదా ఆయన ప్రార్థనకు వచ్చాడు. ఓకేనా? యెరూషలేమునకు ఆరాధించడానికి వచ్చాడట. ఎవరిని ఆరాధించడానికి వచ్చాడు? ప్రభువుని ఆరాధించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు దూత ఎవరి దగ్గరకు పొమ్మందంటే నపుంసకుడు దగ్గరికి పొమ్మంది. అంటే దూత పొమ్మంటే నువ్వు చెప్తానికి అసలు. ఇప్పుడు నపుంసకుడికి పరలోకం లేకపోతే దూత అంట తప్ప అడిగి పోయి సువార్త చెప్పాడు. కానీ నపుంసకులకు కూడా మనం ఏం చేయాలా? సువార్తను చెప్పవలెను. గట్టిగా 2 చేతులు పైకెత్తి
వాళ్ళు కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రజలే. ఆమేన్. వాళ్ళలో కూడా పరిశుద్ధులు ఉన్నారు. ఆమేన్. వాళ్ళలో కూడా దేవుని చేత వాడబడుతున్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళలో కూడా పాపిష్టులు ఉన్నారు. అటువంటి పాపిష్టులకే పరలోకం లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి భక్తి కలిగిన నపుంసకులకు, పాపిష్టి జీవితాలు విడిచిపెట్టి మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపము, బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యము ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు చూడండి, అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ, ఏ ఆత్మ? దేవుని పిల్లలు నడిపించేది దేవుని ఆత్మ. ఆమేన్. ప్రార్థనకి వెళ్ళమని చెప్పేది దేవుని ఆత్మ. ఇంటికాడ కూర్చొని సోది కబుర్లు చెప్పుకుంటూ టీవీలు, సీరియళ్ళు, చెత్త చెదారం చూడడం అనేది దయ్యపాత్మ. నువ్వు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నావో ఒకసారి నీకు అర్థం కావాలా? అర్థం చేసుకున్నారా? ఆత్మ ఫిలిప్పుతో ఏమంటుంది? రథము దగ్గరకు పోయి ఆయన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గర పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనకి ఎంత ఆశ చూసారా? ఎంత ఆశ నపుంసకుడికి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుతున్నాడట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు కానీ ఏం అర్థం కావట్లా. అతడు గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండెను, ఆయన మౌనం ఉండను, ఆయన నోరు తెరవలేదు అని యెషయా భక్తుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం వ్రాసినటువంటి మాటలు చదువుతూ ఎవరి గురించి ఈ మాటలు రాశారు, ఏంటి సంగతి అని చెప్పి యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ప్రైజ్ ది లార్డ్, ప్రవక్త ఫిలిప్పు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు చదివేది గ్రహిస్తున్నావా అని అడిగాడు. గట్టిగా నాకు చూడండి, చూడండి, నాకు చూడండి, బైబిల్ తర్వాత చూద్దరు. నువ్వు వినేది గ్రహిస్తున్నావా? వెనకోళ్ళు వినేది గ్రహిస్తున్నారా, నిద్రించుచున్నారా? అమ్మా వింటున్నారా? ఎవరి గురించి చెప్పుకున్నాం? నేను తిరుపతి గురించి చెబుతున్నాను అనుకున్నా. బొరక చేసుకొని ఏసై గురించి అంట. అమ్మ ఎవరి గురించి చెప్పుకున్నాం? నపోసు. అందుకే వెనకోళ్ళు వింటున్నారు. అంది మీరు ఇచ్చట ఉన్నట్టుగా కనిపించుదురు కానీ ఇచ్చట ఉండరు. ఎవరి గురించి? నపుంసకుడి గురించి, ఫిలిప్పు గురించి చెప్పుకున్నాం. గట్టిగా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అర్థమవుతుందా? నపుంసకుడు యెషయా 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఫిలిప్పు వచ్చి చదువుతున్నది నువ్వు గ్రహించుచున్నావా అని అడిగాడు. నేను కూడా మిమ్మల్ని అడుగుతున్న మాట ఏంటంటే, వినేది మీరు గ్రహిస్తున్నారా? ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినుగాక. నీకు వినగలిగిన చెవి ఉంటే తప్పకుండా వింటావు. లేకపోతే పోయేటప్పుడు ఏం వాక్యం చెప్పారంటే, ఏందో బలి చెప్పిండు, అసలు కేకలేసి అరుపులారు చెప్పిండు కానీ ఏమో మొత్తానికి ఎక్కలా, అర్థం కాల. దేవునికి స్తోత్రం. ఎట్ట అర్థమైంది? సగం నిద్ర, సగం అల్లుడే అన్నప్పుడైనా అట్టంటివే. ప్రైజ్ ది లార్డ్. మామూలుగా చెబుతుంటాను, ప్రైజ్ ది లార్డ్, ఊగులాడుతుంటివి. ఎట్లా? దేవునికి స్తోత్రం. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి
నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, ఎవడైనా నువ్వు నాకు త్రోవ చెప్పకుంటే, ఎట్టొచ్చింది నాకు చెప్పేవాళ్ళు లేరు కదా సార్. ఏదో ఆశ ఉంది, కోరిక ఉంది కాబట్టి బైబిల్ ప్రతిరోజు చదువుతున్నాను. హల్లెలూయా. చెప్పాలి కదా సార్, ఎవరైనా వినాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. నేను 95వ సంవత్సరంలో ఒక సేవకునితో పరిచర్యలో ఉన్నాను. సేవకునితో పరిచర్యలో 95వ సంవత్సరంలో. ఆ సమయంలో వినండి జాగ్రత్తగా, రాత్రులు పూట ఇంటి దగ్గర ఉండేవాడిని నేను. అది కూడా నైట్ 12 దాటిన తర్వాతే. ఆ 12 దాకా పాస్టర్ గారి దగ్గరే ఉండేవాడిని. మరలా ఉదయాన్నే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఎందుకంటే పాటలు నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, స్తుతించడం నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. అందుకే ఈ రోజున దేవుని విషయంలో పాటలకైనా మైక్ ఇవ్వకుండా రేపు ఇయర్ దాకా పాడతా పాటలు. మీరు కూర్చుంటే కొట్టేవాడు ఉండాలి కానీ, వింటున్నారా? మైక్ ఎవరికి ఇవ్వకుండా రేపు ఇయర్ దాకా పాడతారు. నిలబడే ఓపిక ఉండాలి కానీ రేపు ఇయర్ దాకా చేస్తా స్తుతి ఆరాధన. కదలేక లేకపోయినా కదిలేతడు చేస్తారు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. వినాలే కానీ రేపు ఇయర్ దాకా చెప్తా వాక్యం. ఆ రోజు అట్లా పరిచర్య సేవకుని దగ్గర ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రతి విషయంలో ఆల్రౌండర్గా ఉన్నాం. కొంతమంది సేవకులకు వాక్యం చెప్పడం వస్తే పాటలు రావు. పాటలు నాకు రావు పెద్దరు, వాక్యం వేసి చెప్తాను. కొంతమంది పాటలకు వస్తే స్తుతి ఆరాధన రాదు. వాడు ఏం పాడుతున్నాడు అర్థం కాదు. చూసేదాన్ని తప్పులు పాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా 2 చేతులు పైకెత్తి. అర్థమైందా? ప్రార్థనలో, పాటలలో, స్తుతులలో, స్తోత్రాలలో, దేంట్లోనైనా సరే సయనారా. ఎంత అన్నం కొట్టారు చప్పట్లో. దెబ్బలు చేతులు బొబ్బలు వస్తాయి చిన్న కొట్ట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా. ఇవన్నీ ఏంటి? దేవుని సన్నిధిలో మనం ఎదగాల. ఏదో మన్ను తిన్న పాముల్లాగా పూడు పాములు అంటే చూడు, తెలుసుగా మీకు? ఏడంటే మట్లో నాట్లు వేసేటప్పుడు కనపడుతుంటాయి. ఎందుకంటే తెలుసు అంటారా? మేము పోయిన నాట్లకి, మీరే కాదు పొడిచింది, మేము పొడిచినాము చిన్నప్పుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? దాంట్లో ఉంటే పూడి బావులు ఉంటుంది, పైకి చూస్తుంటే పూడి బావుల్లాగా ఉండకూడదు మనం. పోయిన వారం ఎవరి గురించి చెప్పుకుని ఆదివారం చురుకైన వాళ్ళ గురించి చెప్పుకున్నాం కదా. మరి ఏమి సురుకు మనకి? సురుకే లేకపోతే మంత్రస్వానులు. నేను చెప్పింది మంత్రసాల గురించి. మంత్రాల గురించేనా? నేను చెప్పింది సురికన్నల గురించి చెప్పలా, మంత్రసానుల గురించి చెప్పాను. భయపడేవాళ్ళు దేవునికి. సురికన్నాల గురించి ఇప్పుడు కూడా అలా చెప్పాను. ఎందుకంటే వాళ్ళకాడ సురుకుదానం లేదని. ఎక్కడ ఎవరితో ఏ రీతిగా దేవుడు మాట్లాడతాడు. గట్టిగా. కాబట్టి వినేది, చెప్పేది గ్రహించుకోవాలి, వినాలి, గ్రహించాలి. నిద్రపోతే ప్రయోజనం ఉంది. ఆమేన్. గట్టిగా. 11:31 వచనం. అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ ఫిలిప్పును వేడుకున్నాడట. చూసారా? మార్తమ్మ పనుల్లో ఉందట. మరియమ్మ ఆయన పాదాలు పట్టుకొని మార్తమ్మ గారేమో బిజీ, విస్తారమైన పనులు పెట్టుకుందంట. అసలు ఏడాడ పనులని ఆమె చెప్పండి. పైగా ప్రభువా నేను ఒక్కదాన్నే పని చేస్తుంటే నువ్వేం నా పిల్లనాడు కూర్చోబెట్టుకొని చెబుతున్నావు.
కొంచెం పంపించవచ్చు ఆ పిల్లనే, నీకు చింత లేదా అంటుంది. యేసయ్య అన్నాడు, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచు. నీకేమో తిండావా, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని పొద్దున లేచిన కానీ నీకు తిండావా? అదే ప్రభు అట్ట అంటావు, మీకు పెట్టడానికే నేను వండుతుంది. ఇప్పుడు మన కాడ పక్కన లేచేస్తున్నారు, వచ్చిన గాడి చట్టు ఇటు తిరుగుతా అయిపోయినా పెట్టాలిగా మీకని. మరి చేస్తానన్నా వింటున్నారా లేదు? వాక్యం ప్రార్థన లేఖిస్తాను, ప్రార్థన చేస్తా కూడా ప్రార్థన లేఖించవచ్చు. మా అత్తమ్మ భక్తి ఏంటంటే వంటే. మరియమ్మ గారేమో ఆయన పాదాల దగ్గర కూర్చొని వర్తమాన వాక్యం వింటూ వాక్యం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు సంఘంలో కొంతమందికి మార్తమ్మ పనులు అప్పు చెబుతాడు, కొంతమందికి మరియమ్మ పనులు అప్పు చెబుతాడు. రెండు తీసేసేం కాదు. హల్లెలూయా. రెండు పరిచర్యలు. కానీ యేసయ్య చెప్పింది ఏంటంటే దానికంటే మార్తమ్మ పరిచర్య కంటే మరియ పరిచర్య గొప్పది. అన్నిటికంటే ఉత్తమమైనదంటే వాక్యం, తిండి కాదు. అర్థమైందా? తిండి ప్రాముఖ్యం కాదు, వాక్యము ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అతను లేఖన ముందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిన సంతానమును ఎవరు వివరించరు, ఆయన జీవము. అప్పుడు నపుంసకుడు ప్రవక్త అయిన యెషయా ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలు అంటే వింటున్నాడు. కానీ పాపం మా నసరాపేటలో కూటం జరుగుతుంది, ఢిల్లీ నుంచి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన చెబుతుంటే వీళ్ళకి ఆకలిస్తుంటారు, ఎప్పుడుకి అర్థం కాదు, ఏం చెబుతుంటే అర్థం కాదు. హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా అరుపులు రొప్పులు అయిపోయే లోపులు అంటాం తప్ప ఏమీ ఎక్కదు. ఏదైనా సంగతి అంటే ఆశీష్ లాల్ గారు వచ్చిన అయితే ఢిల్లీ నుంచి వచ్చిన అబ్బో ఏం జరిగింది అనుకున్న జనం ఏమొచ్చినా వస్తుంది. కేకలు అరుపులు పెడబొబ్బలు తప్ప, రొప్పు రావడం తప్ప, ఆయాసం రావడం తప్ప చెప్పేది ఊడికి అర్థం కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకెత్తి. కాబట్టి చెప్పేది మనకు అర్థం కావాలి, వినేటప్పుడు మనం గ్రహించాలి, మెలకువ కలిగి గ్రహించాలి. రెండు చేతులు పైకెత్తి. ప్రవక్త అయిన యెషయా ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలో అంటే తన గురించా వేరొకరి గురించా? గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు ఫిలిప్పు నోరు తెరచి, ఎవరే ఫిలిప్పు? ఫిలిప్ ఎవరు? ఫిలిప్ ఎవరు? యేసు ప్రభుతో పాటు తిరిగి యేసయ్యతో పాటు ఉండి యేసయ్య దగ్గర లేఖనాలన్నీ నేర్చుకొని, ఆమె చెప్పండి, ఒకప్పుడు ముగ్గురు దేవుళ్ళు అనుకొని, ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళ తత్వమే ఆధారమని చెప్పుకున్నటువంటిలో మొట్టమొదటి మనోడు. హల్లెలూయా. ఒకరోజు ప్రభువుని అడిగాడు, ప్రభువా. ఒకరోజు ప్రభువుని ఏమడిగాడు ఫిలిప్పు, అయ్యా అమ్మ నేను చెప్పేదండి తర్వాత చదువు వాక్యం. యేసయ్యని అడిగాడు, ఎక్కడ చూసినా ప్రభువా నువ్వు తండ్రి 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 అని ప్రార్థన చేస్తున్నావు, ఒకసారి ఆ తండ్రి ఎవరు మాకు చూపించరాదు అంటే అన్ని సంవత్సరాలు యేసయ్యతో పాటు ఉన్నా, యేసయ్యతో పాటు పరిచర్య చేసిన తండ్రి ఆయనేనని, ఆమె చెప్పరా? కుమారుడు ఆయనేనని, పరిశుద్ధాత్మ ఆయనేనని మనోడికి ఎలగల. తెలుగులో చెప్పాలంటే వెలగల. ఏం వెలగల? దీపం వెలగల. అప్పుడేం చేయాలా? నా దీపము కొట్టేవాడు ఇడిపోయాడు, టెస్ట్లోకి పోయినట్టు. యేసయ్యా నీవు వెలిగించినావు. గట్టిగా స్తోత్రం చెప్పండి.
అని పాడుకోవాలి కదా, లేకపోతే వాక్యము వెలగకపోతే ఏం చేయాలా? దావీదు వలె ప్రార్థన చెయ్యాల. ఏమని? నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవా యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చెయ్యయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండు చేతులు పైకెత్తి అని ప్రభువుని అడగాల. నా దీపాన్ని వెలిగించయ్యా అని అడగాల. కాబట్టి ఎంతకాలం మనోడు ప్రభుతో పాటు తిరిగినా చేపలు తింటాం, రొట్టెలు తింటాం, ఇదే తప్ప వాక్యాన్ని వినే టైప్ కాదు. చాలా మంది యేసు ప్రభు కాడికి వచ్చారంట. వాక్యం చెబితేనేమో చాలా మంది ఫీల్ అవుతారు. ప్రైజ్ ది లార్డ్. సత్యం చెబితే చాలా మంది ఎత్తుకుతున్నారు యేసు ప్రభుని. ప్రభు ఏడండో వచ్చి వాడంట సీరియస్గా వచ్చి వేసే కాడికి, ప్రభు ఏడండో నీకోసం అన్ని చోట్ల ఎదుగుతున్నాం అనగానే, ఒరే నువ్వు ఎందుకు ఎదుగుతున్నావు నాకు తెలుసులే అన్నాడంట ఆయన. ఎందుకో చెప్పా? రొట్టెలు పెడతానని ఎదుగుతున్నావు. నేను అన్న చెప్పలేదు. మీరు సూచనలు మహత్కార్యముల విషయమై మీరు అది చూడట్లేదు. ఏం చూస్తున్నారు? తిండి చూసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. కాబట్టి ఫిలిప్పు రొట్టెలు తింటాం, చేపలు తింటాం తప్ప ఏం ఎలగల. ప్రధానికి నేను తండ్రి పనుల మీద వచ్చాను, నేను తండ్రి కార్యాల మీద వచ్చాను, నేను తండ్రి మాటలు ప్రకటించడానికి వచ్చానని ప్రభు అన్నీ చెప్తుంటే ఒకరోజు ఏమన్నాడు తెలుసా? ఆ తండ్రి ఎవరో ఒకసారి మాకు కనపరుచయ్యా అని అడిగాడు. అడిగితే అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఫిలిప్పు, ఇంతకాలం నేను మీతో ఉంటే నువ్వు నన్ను ఎరగవా? దేవునికి స్తోత్రం. అదే యోహాను సువార్తలో ఉంటుంది, చూడండి ఒకసారి. నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టు కాదా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఏంటి అర్థం? ఆయన చూస్తే తండ్రిని చూసినట్టే. కాబట్టి తండ్రి ఎవరు? ప్రభువే. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు పైకెత్తి. కుమారుడు ఎవరు? ఆయనే. పరిశుద్ధాత్మ ఎవరు? ఆయనే. బైబిల్లో ఎక్కడా కూడా త్రిత్వము అనేటువంటి మాటే రాయబడలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. కాబట్టి తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. త్రిత్వములో ఏకత్వం. కాబట్టి త్రిత్వం అనే మాట బైబిల్ ఎక్కడా లేదు. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అటువంటి వాడు ఫిలిప్పు. అటువంటి వాడు ఫిలిప్పు ఎప్పుడైతే వెలిగాడో, ఎప్పుడైతే వెలుగు పొందుకున్నాడో, ఆమేన్, ఈయనే ఆయనని అర్థమైపోయే ఇప్పుడు ఆ నపుంసకుడి కంట ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. నపుంసకుడితో ఏమని చెప్తున్నాడు? యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. కొట్టండి గట్టిగా. 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరచి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. గట్టిగా. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఇప్పుడు నపుంసకుడు ఆశతో ప్రార్థన చేస్తుంటే దేవుని దూతే ఫిలిప్పు దగ్గరికి ఫిలిప్పును పంపించింది. ఓకేనా? పరిశుద్ధాత్ముడే ఫిలిప్పు దగ్గరికి నడిపించాడు. ఓకేనా? గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. ఓకేనా? హల్లెలూయా.
ఇప్పుడు ఫిలిప్ వచ్చి సువార్త ప్రకటించాడు. ఆమె ఇప్పుడు నపుంసకుడు ఏమన్నాడు? నీళ్లున్న ఒక చోటుకు వచ్చి రథం నిలుపని అడిగి, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు నీకు ఆటంకం ఏంటి అంటే, ఈ లేఖనం ప్రకారం నపుంసకులకు పరలోకం ఉందా లేదా? మారు మనస్సు, రక్షణ, బాప్తిస్మము, పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి, పాపపు క్రియలన్నీ విడిచిపెట్టి, మారు మనసు, రక్షణ, బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మతో ఎవరు నింపబడినా వారి పరలోకం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును నపుంసకుడు సంతోషించుచు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నపుంసకుడు ఏం చేశాడు? సంతోషించాడు. ఎందుకు? మారు మనస్సు, నా హృదయము వింతగా మారేను. కట, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింత, నాలో యేసు వచ్చినందున. హృదయం ఎంతగా మారిన వాళ్ళే కొట్టండి, పాటలు పాడండి. లోపలికి ఆయన ఉంటేనే, సంతోషం వస్తేనే పాడండి, లేకపోతే పాడమాకండి. ఈ సంతోషము నీకు కావలెనా? పాడాలి, పాడాలి. నీకు కావలెనా ఈ సంతోషము? నీవు నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. హల్లెలూయా. ఎందుకు ఫిలిప్పుకు సంతోషం? యేసయ్య లోపల చేర్చుకున్నాడు, మారు మనసు పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. హల్లెలూయా. రక్షణ పొందుకున్నాడు. అందుకే సంతోషం. మారు మనసు, రక్షణ, బాప్తిస్మం పొంది దేవుని మార్గంలో ఉన్నవాళ్ళు, దేవుని కృపలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏమున్నా లేకపోయినా వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ మారు మనసు లేని వాళ్ళకి, రక్షణ లేని వాళ్ళకి, బాప్తిస్మం లేని వాళ్ళకి, ఈ అనుభవం లేని వాళ్ళకి అందరికీ ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు అన్నీ ఉన్నా అల్లు నోట్లో చెల్లాగా, వాళ్ళకి ఎన్నున్నా వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకంటే బ్రతుకులన్నీ కూడా పాపిష్టి బ్రతుకులు కాబట్టి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. జీవితాలు పాపిష్టి జీవితాలు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఈ ఫిలిప్ ఎవరు? పుట్టుకతో చెప్పాలా, పుట్టుకతో తల్లి గర్భములో నుండే నపుంసకుడుగా వచ్చినవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఇప్పుడు తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టి, ఆమేన్. రెండు చేతులు పైకెత్తి. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టి, మారు మనస్సు పొంది, రక్షించబడి, బాప్తిస్మం తీసుకొని దేవుని మార్గములో ఉన్నటువంటి ఈ నపుంసకులకు తప్పనిసరిగా పరలోక రాజ్యము ఉంటుంది. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు యెషయా గ్రంథములో వీరిని గూర్చినటువంటి ప్రవచన వాక్యం ఉన్నది. యెషయా గ్రంథం నేను మీకు రెఫరెన్స్ చూపించినచో అప్పుడు పెద్ద పెద్దగా చదువుతారు, కానీ చెప్పకుండా రెఫరెన్సులు చెప్పగలిగిన వారు ఆమేన్ మా పిడుగురాలలో ఉన్నారు మా పిల్లలు. దేవునికి స్తోత్రం. వాళ్ళు నన్ను అనుసరిస్తూ ఉంటారు. హల్లెలూయా. నేను ఏదో చెప్పకముందే వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి ఎత్తి. ప్రవక్త అంటాడు, సంఘం ఎప్పుడూ కూడా
సంఘం ఎప్పుడు కూడా కాపరిని అనుసరించాలి. ఆమేన్. సంఘము ఎప్పుడైతే కాపరిని అనుసరిస్తుందో అప్పుడు కాపరి యొక్క మనస్సు సంఘానికి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతుల పైకి ఎత్తి. సంఘము కాపరిని గనుక అనుసరించకపోతే ఆమేన్ హల్లెలూయా, కాపర మనస్సు కాపర మనసు సంఘానికి అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏ జీవితం అది నమ్ముతావు. సేవకుడి గురించి మనసు కుదిరింది అనుకో, ఆమేన్, మనసు కుదిరితే నమ్మో చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. నయోమితో వచ్చుట, నయోమితో వచ్చుట సుబ్బాయమ్మకు మనస్సు కుదిరిందంట. నవ్వుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నయోమితో వచ్చుట ఎవరికి మనసు కుదిరింది? ఎట్టికి చెప్పండి అమ్మా. రూత్కి. మరేది పాస్టర్ గారు సుబ్బాయమ్మ అన్నాడని. దేవునికి స్తోత్రం. మీరు రూత్ అంటే నేను సుబ్బాయమ్మ అనేవాడిని కాదు కదా. రెండు చేతుల పైగా స్తోత్రం చెప్పండి. షండు ఎండిన చెట్టని అనుకోవద్దని వీరిని గురించి నేను సాధ్యమైనంత వరకు ఈ వాక్యాలు సిద్ధపడను. ఈరోజు శుక్రవారం ఉపవాసం ఉండి రాత్రి నేనంతా ఉపవాసం ఉండి రాత్రి అంతా నిద్ర లేకుండా ఆ బైబుల్ తిప్పి ఆ నిఘంటు తిప్పి ఎద్దిప్పి అద్దిప్పి ఇది రాసి అది రాసి 100 రెఫరెన్సులు రాసుకొని వచ్చాడు. 3 గంటలు మీకు చెవుల మీద రక్తం తెప్పించే బ్యాచ్ కాదు నేను. ఎత్తి చెప్పండి. రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. ఎందుకంటే ఒక్కొక్క సమయంలో నేను చాలా సిద్ధపాటు కలిగి వాక్యాన్ని చూసుకొని వచ్చి ఇక్కడ నిలిచి ఉన్నప్పుడు ఆమేన్, దేవుడు వెంటనే వర్తమానాన్ని మార్చేస్తున్నాడు. హల్లెలూయా. అందుచేత ఒక్కొక్కసారి నేనేం చేస్తానంటే ఈ సిద్ధపాటు అనేది లేకుండా ప్రార్థనాపూర్వకంగా వస్తున్నప్పుడు, గట్టిగా ప్రార్థనాపూర్వకంగా నేను దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు అప్పుడు దేవుడు నాకు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ జ్ఞాపకం చేసినప్పుడు వెంటనే అదే వర్తమానం. నేను బయలుదేరి వచ్చేటప్పుడు కూర్చోగానే మంచం మీద కూర్చొని వద్దామని టీ తాగుతా కూర్చున్నా. గ్రీన్ టీ తాగుతా కూర్చున్నా. మళ్ళీ మామూలు టీ అంటే మేము ఇట్టి తీసుకోవాలి పాస్టర్ గారు అంటారని గ్రీన్ టీ అని చెప్పాను. ఒక్కోసారి ఎవరన్నా సేవకులు కనపడినప్పుడు తాగుతా టీ. ఏదో అల్లం టీయో బొల్లం టీయో తాగుతాం అంతే. అందుకని ఇప్పుడు పెడతప్పుడు అందుకే టీ అనగానే ఇస్తే రాదు కానీ పాస్టర్ గారు ఏ ఊరు ఇచ్చినా తాగుతాం కానీ శుభ్రంగా ఉంటే చెంబులు తప్పాలు గ్లాసులు పైన ఏమో మసిపట్టి చుట్టూరు దుమ్ము బేరం పెట్టి అనగానే ఎట్లా ఆ టీ మేము తాగవలను చెప్పండి. మీరే చెప్పండి. మేము ఇంతే తాగమంటారు కానీ మా ఇంట్లో తినడం భోజనం ఎటు తీగానే ఎట్టుకు వస్తుండే పైకి. ఎటులో తినవలను మీ ఇంటిలో భోజనము చెప్పండి. మీరు తింటారు చెప్పండి. ఇప్పుడు అనేక భోజనం పెడతాం. కూరలోంచి ఇంటికంటే బయటకు వచ్చింది అనుకో, వెంబటి మీ ముఖం ఏమైతే ముఖాలు ఏమైతే ఉప్పు తక్కువైపోతేనే తట్టుకోలేరే మీరు. మరి ప్లేట్ అంతా అటువంటి ఎట తట్టుకోగల అమ్మా? చెప్పండి. ఎటుక స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి. యెషయా గ్రంథము 56:3 చదవండి మీరే.
యెహోవాను హత్తుకున్న అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షండుడు అన్యజనులకు కూడా దేవుని దగ్గర అవకాశం ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ ఏమంటాడు? షండుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. షండు అంటే నపుంసకుడు. గట్టిగా షండు అంటే నపుంసకుడు. ఎండిన చెట్టు అంటే ఏంటి? ఫలాలు లేవు. గట్టిగా చెప్పండి. ఎండిన చెట్టు అంటే ఫలాలు లేదని ఏం చేస్తారు? ఆకులు లేవు, ఫలాలు లేవు. ఫలాలు లేని చెట్టు అది. ఇప్పుడు వీళ్ళకి కూడా ఫలాలు ఉంటాయి. వీళ్ళకి పెళ్ళిళ్ళు ఉంటాయా? నపుంసకులకి సంసారాలు చేస్తారా? పిల్లలు పడతారు వీళ్ళకి? ట్రాన్స్జెండర్లు పెళ్లి చేసుకుని అనుకో, వాళ్ళకి పిల్లలు పడతారా? అది సృష్టికి విరుద్ధమైనటువంటి కార్యములు ఇవి. గట్టిగా. అందుకని షండు నేను ఎండిన చెట్టు అని అనుకుంటుంటే నా బతుకేంటి ఎట్ అయిపోయింది, నా జీవితం ఏంటి ఎట్ అయిపోయింది, నేను చప్పట్లు కొట్టుకుంటూ రోడ్ల మీద తిరుగుతూ కొట్ల మీద డబ్బులు వసూలు చేసుకుంటూ నా బతుకేంటి ఎట్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఆ బాధలు పడుతుంటే దేవుడు చూసి, హలో మీరు ఎండిన చెట్టు అని అనుకోవద్దు అంటున్నాడు. బా, వాళ్ళు కనుక ఈ వాక్యం చేస్తే అంత ఆనందపడతారు కదా. వాళ్ళు కొట్ల మీద తిరిగేటప్పుడు వాళ్ళ కళ్ళు చూసి అనుకోకుండా పిలిచి ఈ వాక్యం చెప్పారు. మీ గురించి బైబిల్ రాయబడ్డది. ప్రైజ్ ది లార్డ్. మీకు కూడా రక్షణ ఉందంట, మీకు కూడా పరలోకం ఉందంట. హల్లెలూయా అనుకుంటా వాళ్ళ కళ్ళు చూసి ఇగిలించుకుంటా చెడు 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 చెడు. నీగాడు కూడా ఒకసారి అట్లాంటి కనపడుతున్నాయి. కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఆమె అర్థమైందా? పరిపూర్ణమైన స్త్రీలు ఎవరు చెప్పండి ఈ కాలంలో? ఆడలకు మీసాలు నాట్లా గడ్డలు వస్తున్నాయా? చాలా మందికి 90% బ్యాచ్కి గడ్డలు మీసాలు వస్తుంది. ఏం చేయాలి మిమ్మల్ని? మిమ్మల్ని కూడా ఆ మాట అంటే ఊరుకుంటారా? అందుకని మర్యాదగా నపుంసకులు ఎవరైనా కనపడినప్పుడు మర్యాద ఇటు నేర్చుకోండి. అర్థమైంది? ఎకిల్ నవ్వకుండా ఎకిల్ చేయకుండా కాడ. అర్థమవుతుందా? గట్టిగా రెండు చేతులు పైకెత్తి. అందుకని వాడితో ప్రభు మాట్లాడుతున్న మాట, షండు ఎండిన చెట్టును అనుకోవద్దు, ఫలాలు లేవనుకోవద్దా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే ఆదివారాలు ఆచరించుచు దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తూ నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి దేవుని మాట విని దేవునికి లోబడి. అందుకే ఇట్లాంటి గుంపు ఉంటుందని, ఇటువంటి గుంపు ఉంటుందని అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయములో పేతురు గారు ఒక చక్కటి మాట చెప్తాడు. చదవండి. 34వ వచనం. 10వ అధ్యాయం 34వ వచనం. కొట్టర చప్పుడు గట్టిగా. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. రికార్డ్ అవుతుందా? షండ్లకు చూపిద్దాం ఈ మెసేజ్. యూట్యూబ్లో ఉంటుంది ఈ మెసేజ్, చూపించండి. అటువంటి వాళ్ళు పిలిచి 10 మందిని కూర్చోబెట్టి, చూడు మీ గురించి అని చెప్పాడు మా పాస్టర్ గారు, మోతం మోగిపోద్దంట. మీకు కూడా ప్రభుని నమ్ముకుంటే మోతం మోగిద్దంట, నమ్ముకోకపోయినా మోతం మోగిద్దని చెప్పండి. నమ్మినా మోతం మోగుద్ది, నమ్మకపోతే నరకంలో మోగిద్ది. గట్టిగా నమ్మితేనేమో పరలోకంలో మీ గురించి మోత ఉంటుంది, అక్కడ నమ్మకపోతే నరకంలో మోత ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే వీళ్ళు ఏం చేయాలంటే, ఇక్కడ వాక్యంలో వీళ్ళు ఏం చేయాలంటే, నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి. ఒకటంటే నేను నియమించిన విశ్రాంతి దినాన్ని తప్పనిసరిగా వీళ్ళు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి.
ఒకటి. 2, దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. ఇలా చాలా మంది పాపిష్టి కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు. అర్థమైందా? వీళ్ళలో చాలా మంది దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, నీచమైన కార్యాలు, పాపిష్టి కార్యాలు, భ్రష్టత్వంలో ఉండేవాళ్ళు ఉన్నారు చాలా మంది వీళ్ళలో. కాబట్టి దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ నా నిబంధన ఆధారము చేసుకున్న షండులను గూర్చి. ఒక ఇద్దరు ఉన్నారండి ట్రాన్స్జెండర్లు, వాళ్ళు అద్భుతంగా దేవుని సేవ చేస్తున్నారు. అద్భుతమైన సేవ. దేశ విదేశాలు తిరుగుతున్నారు, తెలుసా? దేశ విదేశాలు తిరుగుతారు. ఇక సప్పట్లు కొట్టే కార్యక్రమం, ఇళ్ళంటి జరిగే కార్యక్రమం వదిలేసి, కొట్లంటి జరిగే కార్యక్రమం వదిలేసి దేవుని సేవ చేస్తున్నారు. అద్భుతమైన సేవ. మనుషుల చేత చిన్నచూపు, లోకం చేత చిన్నచూపు, అన్నదమ్ముల చేత చిన్నచూపు, అక్క చెల్లి చిన్నచూపు, అందరి చేత చిన్నచూపే కావాలి సమాజంలో. కానీ దేవుడు, మన దేవుడు పక్షపాతి కాదు. అనండి ఒకసారి, నా దేవుడు అని గట్టిగానా, పక్షపాతి కాడు. ఎవరైనా సరే, అందుకే పేతురు అన్నాడు అక్కడ, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించాడు అని చెప్తూ, ఎందుకు పక్షపాతిగా ఇలా పత్తోడు కూడా బుద్ధి లేనోడు, జ్ఞానం లేనోడు, పశువు లాంటి వాళ్ళందరూ యేసుప్రభు వాళ్ళ దేవుళ్ళే, ఫలానా దేవుళ్ళే. ఎవడురా నీకు చెప్పినోడు ఆ మాట? అందుకే కొంచెం కఠినంగా వీళ్ళ గురించి ఏం చెప్పారంటే, బుద్ధి లేనోడు, పాపిష్టుడు, నీచమైన కార్యాలు చేసేవాడు, తెలివి తక్కువడు, బుద్ధిహీనుడు మాట్లాడే మాటలు పలానోళ్ళ దేవుడు, ఆ 2 కులాల దేవుడు ఆయన అని ఒక తప్పుడు వదంతి పుట్టించారు. అందుకే ఆ తప్పుడు వదంతి పుట్టించిన వారితో ఆమేన్ పేతురు ద్వారా పరిశుద్ధాత్మ పలకరిస్తున్న మాట ఏంటంటే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములో నల్లోడైనా, తెల్లోడైనా, ఎర్రోడైనా, పసుపోడైనా, అర్థమైందా? అలాగే ఏ కులమైనా, హిందువైనా, ముస్లిం అయినా, సిక్ అయినా, జైనుడైనా, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారందరినీ ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ప్రపంచానికి ఆయన దేవుడు, అందరికీ దేవుడు ఆయన. అనండి, అందరికీ దేవుడు, ఒక్కలానికి కాదు. ఎవడన్నా ఆ మాట అంటే బుద్ధి లేనుడా, బుద్ధి లేని మాటలు మాట్లాడమాకని ఆ వాక్యం చూపించండి. 10:34-35 అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 34-35 వచనాలు. బైబిల్ ఇలా రాయబడింది, ఫలాని కులాల దేవుడు కాదేనా, ఆయనకు భయపడే వారందరిని ఆయన అంగీకరిస్తాడు. ప్రతి జనములో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే వాగ్దాన పూర్వకమైన వాక్యాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, షండు నేను ఎండిన చెట్టు అని అనుకోవద్దు. నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంట ప్రాకారములోని ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొట్టని చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. దేవుని ఎక్కడుంది? హల్లెలూయా. అక్కడ వీరికి కూడా ఒక భాగం ఉందట. నీకే కాదు, నీకే కాదు, వీళ్ళకు కూడా చెప్పాలి, ఒక భాగం ఉందట. ఎక్కడ? పరలోక రాజ్యములో. ప్రైజ్ ది లార్డ్.
తర్వాత అంటాడు కొడుకులు కూతుర్లు కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు పెడతాడంట వాళ్ళకి. దేవునికి స్తోత్రం. కొడుకు అనేదే గొప్ప పేరు, కూతురు అనేదే గొప్ప పేరు. మరి కొడుకులు కూతుర్లు అనే దానికంటే ఒక గొప్ప పేరు పెడతాడు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. అదేంటది? శ్రేష్టమైన. నేను ఆయన కొడుకునండి, నేను ఆయన కుమారుడండి. కుమారుడు కంటే ఎక్కువైనటువంటి భాగం ఉన్నట్టు వాళ్ళకి. అందుకని నపుంసకుల్ని చెప్పాలి, చులకనగా, చిన్న చూపుగా, ఎట్టబడితే అట్టుగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి. ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీరు ధన్యులు. లేకపోతే నేను కూడా కనుక్కుని చెప్పాను. ఒక శ్రేష్టమైన సత్యం మీకు అర్థమైంది కదా, తెలిసిపోయింది కదా. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అందుకనే కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెడుతున్నాను. హల్లెలూయా. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. గట్టిగా. వాళ్ళ పేరంట అసలు కొట్టాడట. గొర్రెపిల్ల జీవ గ్రంథములో వారి పేర్లు ఆయన రాస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానము దేవుడు వారికి ఇచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సత్యాన్ని తెలిస్తే ఎవరు కూడా వాళ్ళని చిన్న చూపు బ్లేమ్ చేయరు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యేసయ్య చెప్తున్న మాటలు ఒకసారి మళ్ళా మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట 1